దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి కూడా మిమ్మలను కలుసుకోవడం చాలా సంతోషముగా ఉన్నది. ఆత్మీయ వర్తమానములను అందించడానికి పరిశుద్ధ లేఖనములలో అనేక సత్యములను బోధించుటకు దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి నా దేవుణ్ణి ముందుగా స్తుతించుచూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు 32వ కీర్తన 8-9 వచనములను మనం గమనించినప్పుడు, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. ఇక్కడ చదవబడిన వాక్య భాగములలో ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన ఆత్మీయ సత్యములు ఏమిటంటే, మన జీవితమునకు దేవుడు ఏదైతే బోధించాలని అనుకున్నాడో చక్కగా ఇక్కడ చెప్పబడిన మాటలనేవి మనలను ఉజ్జీవపరుస్తూ ఉన్నాయి. అదే సమయములో మనము మూర్ఖులముగా కాక దేవుని వైపు తిరిగి ఆయన మార్గములలో మనం నడవాలని మనకు బోధించుచూ ఉన్నారు. 32వ కీర్తన అంతటిలో కూడా మనము గమనించినట్లయితే, పాప క్షమాపణ మనం పొందుకున్నప్పుడు దీవెనలనేవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పాపములు ఒప్పుకొనున్నప్పుడు మనస్సులో సమాధానం అనేది కలుగుతుంది. ఒక పాపి జీవితములో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అతని జీవితం అంతా కూడా కలవరములతో నిండి ఉంటాయి. ఎంతోమందిని మనం చూస్తుంటాం. చెప్పే మాటలు ఎలా ఉంటాయి అని మనం గమనించినట్లయితే, సమాధానము లేదు అని అంటారు, సంతోషము లేని వారముగా ఉన్నాము అని అంటున్నారు. కొందరైతే ఒంటరితనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. ఎందుకని ఒంటరితనముగా ఉండాలని ఆలోచిస్తారు అని మనం గమనించినట్లయితే, పాపములో బ్రతుకుచున్నవారు లేకుంటే పాప క్షమాపణ లేని ఒకరి జీవితములో తాము ఎప్పుడూ కూడా వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే చీకటిలోనే తాము బ్రతకాలి, చీకటిలోనే తాము నడవాలి, చీకటిలోనే తమ పరుగులను ముగించుకోవాలి అని ఒక పాపికి ఉన్న తలంపులు ఇలా ఉన్నాయి. అందుకనే చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలా ఒంటరిగా ఉన్నవారి జీవితాలు ఎంతో భయంకరమైన కలవరములతో ఉంటున్నాయి. ఆందోళనకరమైన క్రియలు వారిలో మనం చూస్తూ ఉంటాం. భయం అనేది ఒక మనుష్యుని పట్టి పీడించుచూ ఉన్నది. అందుకని దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో దేవుని సన్నిధిలో పాప క్షమాపణ మనం పొందుతున్నప్పుడు, పాపపు ఒప్పుకోలు మనం చేస్తున్నప్పుడు మన హృదయములో సమాధానం అనేది కలిగి ఉంటున్నాం. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ క్రొత్త వారు వింటున్నట్లయితే ఒకటి మీరు ఆలోచించండి. పాప క్షమాపణ మనం పొందినప్పుడు మన జీవితంలో సమాధానం అనేది వచ్చును. ఎన్నో కుటుంబాలలో సమాధానము లేకపోవడానికి కారణం ఏమిటంటే, దేవుడు నడిపించే మార్గములో నడవలేని ఒక బలహీనురాలుగాను బలహీనుడుగాను మారుతున్నాడు.
కొంతమంది చెప్పే మాటలు ఇలా ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడనివ్వండి, అప్పుడు నేను ఈ మార్గంలోనికొస్తాను అని అంటున్నారు. వారిని గురించి చెప్పబడిన మాటలు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. ఎందుకంటే దేవుడు ముందుగానే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువు నాతో మాట్లాడాలి, ప్రభువు నన్ను నడిపించాలి, ప్రభువు నాకు అన్ని కార్యములు చూపించాలి, ఇలాంటి తప్పైన అభిప్రాయములతో నేడు సమాజం అనేది కనబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశము దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ఉపదేశం అనేది మనము గమనించినట్లయితే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమందు లేపబడ్డాడు. పునరుత్థానమును నమ్మడమే మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతటిలో కూడా పునరుత్థానమును గురించినటువంటి ఉపదేశం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉపదేశములనేవి మనం వింటూ ఉన్నప్పుడు మనము నడవవలసిన మార్గం అనేది దేవుడు మనకు బోధించాడని చెప్పుచూ ఉన్నాడు. మనం నడవలసిన మార్గాలు ఏమై ఉన్నవి? లోకములో ఎన్నో మార్గాలు కనబడుతూ ఉన్నాయి. ఎన్నో విధములైనటువంటి మార్గములలో ప్రజలు నడుస్తూ ఉన్నారు. కొందరు చెప్పే మాట ఇలా ఉంది: అన్ని నదులన్నీ వెళ్ళి సముద్రములో కలుస్తూ ఉన్నాయి కదండి అని అంటారు. వాస్తవమే, నదులన్నీ వెళ్ళి సముద్రములో కలిసినట్టుగానే ఆ సముద్రము నిండి ఏ విధముగా పొరలి పొంగుచూ ఉన్నదో మనము కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కనుకనే నా ప్రియ దేవుని బిడలారా, ఇది లోకస్తులు చెప్పేటువంటి సామెత. కానీ దేవుని మార్గములు ఎలా ఉన్నవో 2 విషయాలు చెప్పి నేను క్లుప్తముగానే ముగిస్తాను. 23వ కీర్తన 3వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనము నడవవలసిన మార్గం ఏంటో ఆయన మనకు స్పష్టంగా తెలియజేశాడు. ఆ మార్గం ఏమిటంటే, నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఒకవేళ నీతి తప్పిన మార్గము ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టమని దేవుడు మనకు బోధించుచూ ఉన్నాడు. అక్రమముగాను అన్యాయముగాను అతిక్రమములను చేసే మార్గములో మనం నడవకుండా నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడని భక్తుడైన దావీదు దృఢముగా చెప్పుచూ ఉన్నాడు. మన జీవితంలో దృఢముగా చెప్పవలసిన మాటలు ఏమిటంటే, నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడని ధైర్యముగా చెప్పగలుగుతున్నామా? రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, వారి బ్రతుకులలో దేవుడు నన్ను నీతి మార్గములో నడిపించుచున్నాడు, ఆయన నడవవలసిన మార్గము నాకు బోధించాడని ధైర్యముగా చెప్పగలిగిన మార్గం ఏమైనా ఉన్నది అని మనం చూస్తే, నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈ నీతి మార్గములో నడిచే ప్రతి ఒక్కరి ప్రాణములు సేద తీర్చబడుతూ ఉన్నాయి. మనం వెళ్ళే మార్గములో మనకు సమాధానం కలుగుతూ ఉన్నది. మనం వెళ్ళే త్రోవలో మనకు నెమ్మది కలుగుతుంది. మనం వెళ్ళే మార్గములో ప్రతికూలమైన కార్యములు కూడా అనుకూలముగా మార్చబడతాయి. ఎప్పుడు అని మనం గమనించినట్లయితే, దేవుడు మనకు నడవవలసిన మార్గమును ఏదైతే చూపించాడో ఆ మార్గములో మనము నడిచినప్పుడు మన ప్రాణములకు నెమ్మది కలుగుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మన ప్రాణములకు
నెమ్మది కలగాలన్నట్లయితే ఆయన చూపించిన నీతి మార్గములో ప్రయాణం చేయండి. రెండవదిగా మనము గమనించినట్లయితే కీర్తన 25వ కీర్తన 9వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును. దేవుడు ఎంత చక్కగా ఈ మాటలను మన ముందు ఉంచాడో గమనించండి. దీనులుగా ఉన్నవారికి తన మార్గమును స్పష్టముగా ఆయన నేర్పించుచూ ఉన్నాడు. కనుక లోకస్తులు చెప్పుకున్నట్లుగా అనేక మార్గములు ఉన్నాయి, తుదకు ఏ మార్గములో వెళ్ళినా మోక్షానికి వెళ్ళిపోతామని చెప్పి లోకస్తులు చెప్తూ ఉంటారు. మనము లోకస్తుల వలె మనము జీవించకూడదు, కానీ దీనులుగా మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే దీనులకు ఆయన తన మార్గమును నేర్పించునని చెప్పాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్న మీ జీవితాలలో దేవుని మార్గములు ఏవైతే ఉన్నవో వాటిని స్పష్టముగా ఆయన మనకు తెలియజేశాడు. మనం నడవలసిన మార్గములనేవి ఆయన మనకు బోధించాడు. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఒంటరిగా మనం ఎలా నడవగలము? కనుక మనతో పాటు మన దేవుడు నడిచి మనలను జయవీరులుగా ఆయన చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నడవలసిన మార్గములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. నీతి మార్గములోను దీనులంగా మేము నడిచినట్లయితే, దీనులంగా మేము ఉన్నట్లయితే ఆ మార్గములు మాకు నేర్పించే సర్వశక్తిమంతుడగు దేవా, మా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని మీకు అప్పగిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో బలం పొందండి, దేవుని రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.